తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మల్లన్న నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మల్లన్న నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మల్లన్న నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, మనం చూస్తున్నాం తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్టుగా కాసేపటి క్రితమే మనకు బ్రేకింగ్ అందుతుంది. దీంట్లో ప్రధానంగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనే చాలా కాలంగా మనం చూస్తున్నాం, గడిచిన 8 సంవత్సరాలుగా కూడా ఆయనే బీసీ నినాదాన్ని అందుకున్నారు. అంతకంటే ముందు కూడా ఒక ఛానల్ క్యూనిస్ అధినేతగా ఉన్నారు. ఓ జర్నలిస్ట్ గా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి దాని తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్వయంగా ఆయన కలియ తిరిగి ఆయన పోటీ చేసి గెలిచినటువంటి ప్రస్థానాన్ని మనం చూడాలి. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నట్టుగా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనే పై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో బీసీ వర్గాలు కావచ్చు, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న అభిమానులు కావచ్చు, మల్లన్న గాని ఇదంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా తీన్మార్ మల్లన్న మనం చూసాం, బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం మీద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది. దాంతో మనం చూసాం దాదాపు 97 చిల్లర బీసీ కులగణన అనేది జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా 3 చిల్లర కులగణన అనేది చేయని పరిస్థితి ఉంది. అయితే ఈ అంశం మీద మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కులగణనను అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని తర్వాత మొత్తం కూడా ఇంకా మరింత సర్వే చేస్తాము, దీని మీద చర్చ అవుతాము అనే విషయం మీద రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడారు. కానీ అదే సమయంలో తీన్మార్ మల్లన్న కావచ్చు, బీసీ సంఘాల నేతలు కావచ్చు పెద్ద ఎత్తున వరంగల్లో మీటింగ్ పెట్టుకున్నారు. వరంగల్లో మీటింగ్ పెట్టుకుని ఆ బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులను కావచ్చు ఆయన తూర్పారబట్టినటువంటి పరిస్థితి మనం గమనించాం. ముఖ్యంగా ఆయనే బీసీ కులగణన పూర్తిగా తప్పు అని కూడా ఆయన చెప్తూనే ఆయన ఛానల్ వేదిక ద్వారా ఏకంగా బీసీ కులానికి సంబంధించినటువంటి ఆ పత్రాలను కూడా చింపివేసినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చింది. సీరియస్ గా కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ దశలో ఒక దశలో సిఎల్పి మీటింగ్ జరుగుతోంది. ఆ సిఎల్పి మీటింగ్ కూడా పక్క తీన్మార్ మల్లన్న రాలేదు, అందరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు తీన్మార్ మల్లన్న రాలేదు, వ్యక్తిగత పనుల మీద ఆయన వేరే దగ్గరికి వెళ్తున్నానని చెప్పానని కూడా చెప్పారు. అయితే ఏదైనప్పుడు కూడా ఆ రోజు జరిగినటువంటి సంఘటన కావచ్చు, క్రమశిక్షణ సంఘం తీసుకున్నటువంటి నిర్ణయంలో దాదాపు 14వ తారీఖు దాకా ఆ నిర్ణయాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇంతవరకు కూడా ఆయన చెప్పకపోవడం, షోకాజ్ నోటీస్ కు ఆన్సర్ ఇవ్వకపోవడం, అది చిన్నారెడ్డి ఏదైతే క్రమశిక్షణ సంబంధించినటువంటి ఉన్నారో ఆయనే చైర్మన్ గా ఆయనే కావచ్చు ఇచ్చినటువంటి క్రమశిక్షణ చైర్మన్ కూడా చిన్నారెడ్డి అంటే ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తే నాకు ఇవ్వడం జరిగింది, నేను రెడ్డి సామాజిక వర్గాన్ని తప్పుపడుతున్నానని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక దశలో ఆయన అన్నాడు నాకు భవిష్యత్తులో రెడ్డిలు ఎవరు నాకు ఓట్లు లేకుండా ఆయన కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం గమనించుకోవాలి. మొత్తానికైతే బీసీ నినాదంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో
రెండు టీచర్ ఎమ్మెల్సీలు కానీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆయన స్వయంగా ప్రచారం చేశారు. బీసీ అభ్యర్థులు ఎవరైతే ఓ 2-3 దాకా పోటీ చేస్తున్నారు, దాంట్లో గ్రాడ్యుయేట్స్ సంబంధించి కానీ అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి కానీ ముఖ్యంగా ప్రసన్న కానీ లేదంటే పూల రవీందర్ కావచ్చు, మిగతా వాళ్లకు ఖచ్చితంగా ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా బీసీలు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల ఎవరికి కూడా పోటీ చేయొద్దు అనే విషయం కూడా చెప్పారండి. బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అంటే పూర్తిగా బీసీ. ఎందుకంటే ఎందుకోసం చెప్పాల్సి వచ్చిందంటే ఆయన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో ఆయన పక్కుమన్నాడు. ఆయన పెద్ద ఎత్తున దాని మీద కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన బీసీ వ్యక్తులు ఎవరు లేరా, నరేందర్ రెడ్డికి ఎట్లా టికెట్ ఇస్తారని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం. అందుకే ఖచ్చితంగా ఓటు వేయొద్దు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలపరిచిన వ్యక్తులకే ఓట్లు వేయాలని కూడా ఆయన తిరిగినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఫలితాలు కూడా అదే రకంగా వస్తాయనే సర్వే ఫలితాలు కూడా మనకు బయటకు వస్తున్నాయి. ఏదైనా కూడా తీర్మార్ మల్లన్న గడిచిన మనం చూసాం 15 రోజులుగా పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని కావచ్చు, సర్వే విషయాలు కావచ్చు, ముఖ్యంగా బీసీ కులగణన ఇంకా కూడా తప్పు తడకగానే ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆయన స్వయంగా మేము వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో కూడా ఆయన చెప్పారు, నా మీద యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలు క్రమశిక్షణ సంఘానికి నేనెందుకు రియాక్షన్ ఇస్తాను, నేను ఏదైనా ఉంటే నేరుగా రాహుల్ గాంధీతో మాత్రమే నేను స్ట్రైట్ గా ఆన్సర్ ఇస్తాను తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళతో నీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, చట్టసభ సభ్యుని, వాళ్ళెవరు నన్ను ఏం చేయలేరని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాలు మనం గుర్తుంచుకోవాలి. అయితే ఏదైనా కూడా ఇచ్చినటువంటి గడువు అయిపోయిన నేపథ్యంలో మనం ఇప్పుడు నిన్న మనం చూసాం మీనాక్షి ఆమె రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా వచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. నిన్న గాంధీ భవన్ లో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా ఆమె సమక్షంలో మాట్లాడుకున్నారు. ఆమె మీనాక్షి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ప్రధానంగా పార్టీలో జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారం ఎవరైతే పార్టీ లైన్ దాటినటువంటి వాళ్ళు చూస్తున్నారో అదే సమయంలో పార్టీ ఉల్లంఘించినటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా ఉపేక్షించవద్దు అని ఆమె చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదైనా కూడా నరేంద్ర, అయితే నిన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు ఎమ్మెల్యే తీర్మార్ మల్లన్న సస్పెండ్, దీన్ని ఎలా చూడాలి? అంటే నిన్ననే ఆమె హింట్ ఇచ్చారా? ఖచ్చితంగా నిన్న ఆమె కూడా సమాచారం ఇచ్చి ఉండొచ్చు. అందుకనే ఈ విషయం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినట్టు వస్తే ముఖ్యమంత్రి ఇప్పటికే ఆయన పనితీరు మీద ఆయన వ్యాఖ్యల మీద గురుగా ఉన్నారు. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చాలా మంది రెడ్డిలు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక కులాన్ని ఇష్టానుసారంగా వర్ష పదజాలంతో మాట్లాడుతుంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటి విషయం కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు చాలా మంది కూడా పిసిసికి కంప్లైంట్ చేయడం జరిగింది. అదే సమయంలో నిన్న కూడా మీనాక్షి నటరాజన్ కూడా ఇదే విషయం చెప్పినట్టుగా తెలుస్తోంది. కనుక ఆమె ఉపేక్షించకూడదు, ఇట్లా ఇష్టానుసారంగా పార్టీని కావచ్చు ఒక కులాన్ని ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇది క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందని ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకనే ఆమెకు తెలిసి ఇదంతా జరిగిందా లేదంటే కేవలం ఆమెకు చెప్పినట్టుగా చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీనే నిర్ణయం తీసుకుందా అని కూడా మనకు తెలియాల్సి ఉంది. ఏదైనప్పుడు కూడా ఆమె నిన్న మీటింగ్ జరగడం, ఈ రోజు చక్కచక్కగా మల్లన్న మీద యాక్షన్ తీసుకోవడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒకసారి మనం మల్లన్న చరిత్ర గురించి తెలుసుకోవాలి. గతంలో బీజేపీకి వెళ్లారు, అక్కడ కూడా కొంత ఇబ్బంది పడ్డారు. అక్కడ వివిధ అంశాల మీద ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. దాని తర్వాత కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ముందు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, తర్వాత బీజేపీకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనితీరుని కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఈ అంశం మీద తప్పుపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన మీద సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఏదైనా కూడా ఆయన భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే అవునన్న కాదని ఇంకా ఆయన ఎమ్మెల్సీగా కొంత టైం ఉంది. ఖచ్చితంగా ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని కూడా ఆయన మనకు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. బీసీ కుల గణన ఇంకా తప్పతడకగా ఉంది. బీసీల జనాభా వాస్తవానికి 60% పైగా ఉంటుంది అని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. కనుక ఏదైనా కూడా ఇంకా 5 నుంచి 6% దాకా తక్కువ చూపించిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా నేను భవిష్యత్తులో ఈ అంశం మీద నేను రాష్ట్ర వ్యాప్తంగా చర్చ తీసుకొస్తానన్నారు. నిజంగానే అవునన్నా కాదన్నా మళ్ళన్నా ఇష్యూ తీసుకొచ్చిన తర్వాతనే చాలా మంది కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన బీసీ లీడర్ అందరూ కూడా గొంతు కలిపారు, మీటింగ్లు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చలు తీసుకొచ్చారు. అందుకని దాని ఇంపాక్ట్ కావచ్చు.
ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో కానీ గ్రాడ్యుయేట్ లో కూడా చైతన్యం పెరిగినట్టుగా కనిపించింది. చాలా మందికి బీసీ లీడర్లు కావచ్చు, బీసీలో ఉన్న ఓటర్లు కావచ్చు, వాళ్ళ అభ్యర్థులకు ఓటేసే పరిస్థితి దాకా మారిపోయింది. కానీ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. మల్లన్న మీద యాక్షన్ తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో బట్ ఆయనే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా మరి మల్లన్న నుంచి రియాక్షన్ వచ్చిన తర్వాత మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మల్లన్న నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులిచ్చారు.